मेरे सामने सुहाग की बिंदी के बगैर मत आया करो। मैं तुम्हारा विधवा का रूप बर्दाश्त नहीं कर सकता। हेलो, కంగ్రాచులేషన్స్ మేడం. ఆంధ్ర మహిళా సంఘం మిమ్మల్ని ఈ సంవత్సరపు ఉత్తమ జర్నలిస్ట్గా ఎన్నుకున్నారు. మీకు హైదరాబాద్లో ఈ నెల 16వ తేదీన సత్కారం. అందులో మీ ఫోటో కూడా వేశారు మేడం. ఇదెలా వచ్చింది? అడిగేది మిమ్మల్ని. నా ఫోటో ఎప్పుడు ఏ పేపర్కి ఇవ్వడానికి వీల్లేదని చెప్పినా లేదా? మాట్లాడరే. ఈ ఫోటో మేమిచ్చింది కాదు మేడం. మీరు ఆ మధ్య గవర్నర్ గారిని కలిసినప్పుడు తీసిన ఫోటోలోంచి మీ భాగం మాత్రమే అల్లాట్ చేసి వేసుంటారు. దయచేసి మీరు నాకు ఇంకేం చెప్పకండి ప్లీజ్, వెళ్ళండి. ఇన్నేళ్ళు ఫోటో పేపర్లో రాకుండా జాగ్రత్త పడినందుకు ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ప్రేమ పటేలే ఆ శివరంగాడి పెళ్ళం అన్నమాట. నాకు మంత్రి పదవి రాకపోవడానికి, నువ్వు ఎమ్మెల్యేగా గెలవపోవడానికి కూడా కారణం ఆ శివరంగాడి పెళ్ళమే అన్నమాట. శివరాం గాడి పెళ్ళం కాదు సార్, దీనికంతటికీ కారణం శివరాం గాడే. నాకు పార్టీ టికెట్ ఇప్పించినట్టే ఇప్పించి తన పెళ్ళం చేత వెన్నుపోటు పడిపించాడు. చూస్తాను సార్, వాడి కూతురు జీవితం నాకు గుప్పెట్లో ఉంది. వెంటనే బాంబే వెళ్తాను. నా చేతులతోనే దాన్ని పొడి చేసి వస్తాను. కృష్ణ, ఎందుకు అంత ఆవేశం? తప్పునైనా ఈ ముఖం చూస్తే సిరిసంపదల వెంట వెళ్ళిపోయినట్లేదు. డబ్బు కాసుపడే మనిషి కాదు మనమ్మ. మధ్యలో ఏదో కథ ఉంది. అది మనకు తెలియాలంటే Excuse me, madam. A gentleman wants to see you. He says he is from Hyderabad. Send him. Okay, madam. You may go this way. Yes. నన్ను చూస్తూ నిలబడ్డానికి వచ్చావా? ఏం కావాలి? పరీక్ష రాయడానికి వచ్చారండి. పర్సు పోయింది. మీది కూడా హైదరాబాద్ అని ఎవరో అంటే. కాదు, బాంబే. జెనీ, ఈ అబ్బాయికి హైదరాబాద్కి ఒక టికెట్ తెప్పించి పంపించు. అది కాదండి, నాకు టికెట్ వద్దు. డబ్బు కావాలి అంతేగా? పర్సు పోయిందని పరీక్ష రాయాలని వంకలెందుకు? కష్టపడి పనిచేయొచ్చుగా. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను చెప్పేది అవుదామైతే ఈ ఉంగరం తీసుకుని డబ్బు ఇవ్వండి, తిరిగి డబ్బు పంపించి ఉంగరం తీసుకుంటాను. చాలా కోపం వచ్చిందే. రోజుకొకరు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇత్తడిదా? ఎంతో కష్టపడి చీటీ కట్టి మీకు ఉంగరం చేయిస్తే ఇద్దరు అడుగుతారా? నాలాంటి దానికి ఇలా జరగాల్సిందే. జోక్ చేశానంతే. ఈ ఉంగరం ఎవరిది బాబు? మా డాడీది. ఆయన పేరు? సీతారాం. శివరామారావు. అంటే నువ్వు శంకరానివా? మీకెలా తెలిసిందండి? ఏమిటండి అలా చూస్తూ ఉండిపోయారు? ఏ బాబు, పరీక్ష రాయడానికి వచ్చావా లేక నన్ను పరీక్షించడానికి వచ్చావా? ఏమిటండి మీరు అంటున్నారు? ఏం లేదు, నాతో రా. హాయ్ మమ్మీ. హలో, మీట్ ముని. దిస్ ఇస్ శంకర్, హీస్ ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే భయ్యా. నమస్తే నమస్తే. షీ ఈజ్ యువర్ డాటర్ ఆఫ్ ప్రేమ పటేల్, ది గ్రేట్ రైటర్, ఎడిటర్ అండ్ పబ్లిషర్. హేనమ్మా? అందరు చలో. పాపం కాలికేమైందండి? పుట్టినప్పటి నుంచి అంతే. అంటే ఆమె మీ కడుపులో ఉన్నప్పుడే మీకేమన్నా యాక్సిడెంట్ అయి? ఫారెక్స్ తినిపిస్తాను రారా. టిఫిన్ తిందుగాని రా. आओ बेटे आओ आओ बैठो। पापा जी, ये हैदराबाद वाला मुझसे मिलने आया। नमस्ते। जीते रहो, बैठो बैठो, कुछ खाओ। ఏం చూస్తున్నావు? కూర్చో. అమ్మో, ఇన్ని ఐటమ్సా? యావండి, ముందు స్వీట్ తినాలా హాట్ తినాలా? ఎందుకు డౌట్? ముందు స్వీట్ తిను, తర్వాత హాట్ తిను. क्या तुम्हें आश्चर्य हो रहा है? मुझे तो रोज माँ ही खिलाती है, माँ ही नहलाती है और माँ ही सुलाती है। सब कुछ मेरी माँ को ही करना पड़ता है। अच्छा,
9 నెలల వయసు నుండి మై ఈట్, మై బాత్, మై స్లీప్ అన్నీ నేనే ఖుద్ కర్తా. ఐస్ క్రీమ్ తిని టిఫిన్ తినాలా, టిఫిన్ తిని ఐస్ క్రీమ్ తినాలా? యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్డ్, డౌటింగ్ థామస్. అవునండి, నేను పుట్టినప్పుడు బ్రతుకుతానో లేదో అని సందేహం అంట, డౌట్. బాద్ అమ్మ వెళ్ళిపోయింది, అమ్మ గయా. లేచిపోయిందన్నారు కొందరు, కాదు చనిపోయిందన్నారు కొందరు, అది డౌటే. అమ్మ ఆప్యాయత ఎలా ఉంటుందో నాకు తెలియదు. కైసా హై డౌట్, సబ్ డౌట్ డౌట్ డౌట్. చివరికి డౌటింగ్ థామస్ అయిపోయానండి. మంచినీళ్ళు తీసుకో బాబు. అమ్మని చూసావా? అమ్మ దేవతలా ఉందా, మహాలక్ష్మిలా ఉందా? ఇవన్నీ ఎందుకు? అమ్మ మన అమ్మలాగుంది. అమ్మకి ఇన్విటేషన్ ఇచ్చావా? ఏం చెప్పింది? ఏం చెప్పిందా? ఒరే ఒరే శంకరం, నిన్ను పసిపిల్లాడుగా వదిలేసి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను రా. ఏడదు మమ్మీ అని చెప్పు. ఏడోకు మమ్మీ అని నేను చెప్పాను. నిజం చెప్పాలంటే మన కుటుంబంలో నువ్వు ఒక్కడే బుద్ధిమంతుడు అవుతావని నాకు అప్పుడే అనిపించిందిరా. నీరజకు వయసు అంటే వచ్చింది కానీ ఒట్టి మట్టిపూర. దాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదేరా నీదేరా అని చెప్పింది. నిజం చెప్పరా, నువ్వు అమ్మతో మాట్లాడావా లేదా? అమ్మతో మాట్లాడిందంతా అమ్మకు తెలియకుండా దీంట్లో రికార్డ్ చేశాను, కావాలంటే విను. నిజంగానా? అక్క, అమ్మకు తెలియకుండా అమ్మ చేయి కూడా ముట్టుకున్నాను ఈ చేత్తో. శంకరు అక్క, అమ్మ తనకు తానుగా వెళ్లేదని నాకు అనిపిస్తోంది. ఎవడో దొంగ వెదవా, వెదవన్నారు వెదవా, చౌంట సన్నాసి అమ్మను మన నుంచి దూరం చేశాడు. ఒకవేళ ఇలా చేసింది నానేనంటావా? పెద్దవాళ్ళని పేరు పెట్టి తిట్టకూడదని పేరు చెప్పలేదు, నాన్నే. సార్ సార్ బట్టలు వేసుకోండి సార్. వాళ్ళే కళ్ళు మూసుకుంటారులే. అమ్మో ఫ్లైట్ వచ్చేసింది. ఏమంటే మినిస్టర్ గారు వచ్చారా? ఇది ఢిల్లీ ఫ్లైట్ కాదండి, బాంబే ఫ్లైట్. బాంబే ప్లేటా? కొట్లేసుకరా. ఉత్తమ జర్నలిస్ట్ ప్రేమా పటేల్ జిందాబాద్. ఆదర్శ మహిళ ప్రేమా పటేల్ జిందాబాద్. ప్రేమా పటేల్ జిందాబాద్. ప్రేమా పటేల్ జిందాబాద్. ప్రేమా పటేల్ జిందాబాద్. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? దీనివల్లే కదా మనం ఈ పరిస్థితికి వచ్చాం. ఉత్తమ జర్నలిస్ట్ ప్రేమా పటేల్ జిందాబాద్. ఆదర్శ మహిళ ప్రేమా పటేల్ జిందాబాద్. 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 ప్రేమా వదులు, నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే శివరాం గారు అబ్బాయిని. ముందు జీపకు పదా. ఇతనేనండి బాంబు వేసింది. అతను కాదయ్యా, వదిలే. నా కళ్ళతో చూశాను సార్, ఇతనే సార్ బాంబు వేసింది. అతను మా చుట్టం, అలాంటి పని చేయడే నా ప్రేమ పటేల్ గారే చెప్తున్నారు. వదిలే. ఈ అవార్డు వద్దు, ఈ ఫంక్షన్ వద్దు 100 సార్లు చెప్పాను. మేడం, మిమ్మల్ని ఇలా బలవంతాన హైదరాబాద్ బయలుదేరి తీసినందుకు పాప అమ్మాయి చాలా బాధపడుతుంది. అది సరేనండి. ఇప్పుడు నేను శివరామ్ గారు భార్య అని బయటపడితే ఏ పిల్ల భవిష్యత్తు కోసం నేను ఇన్ని బాధలు భరించాను, ఆ పిల్ల జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఏమండి, వెంటనే బాంబేకి ఏ ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేయించండి ప్లీజ్. ఎస్ మేడం. ఎవరు ఆవిడ చెప్పని చెప్పింది నీకు?
ఒకరు చెప్పేదేమిటి? అది మనల్ని సర్వనాశనం చేయడానికి ఇక్కడికి వచ్చింది. దానికి ముందే మనం చూడరా మాణిక్యం, వీడు ఎంత పని చేశాడు. ఇందు మీద పంపు వేశాడు. వెధవ పని చేశాడు. రైఫిల్ అయితే బాగుండేది, గురి తప్పేది కాదు. వాడు చంపబోయింది కన్న తల్లిని రా, కన్న తల్లిని. ఆ సంగతి వాడికి తెలుసురా, కానీ ఆ తల్లి దేవతన్న విషయం మాత్రం తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు వాడికి చెప్పలేదు గనక. ఎందుకు చెప్పలేదు? చెబితే నువ్వు దెయ్యమని వాడికి తెలిసిపోతుందని నీ భయం. ఈ రోజు నీ కొడుకుని కాపాడింది నీ పదవి డబ్బు కాదురా, నీ భార్య దయాభిక్ష. నాకు ఫోన్ చేసి కొడుకు క్షేమం తెలుసుకునేదాకా తలడిల్లిపోయిందిరా ఆ తల్లి. నీకు తెలియకుండా నీరజ పెళ్లి పత్రిక ఇవ్వడానికి నేను వెళ్ళినప్పుడు ఇవిగో నీరజ పెళ్లి నగలు, ఇది పెళ్లి చీర. దగ్గరుండి నేను అన్ని చూసుకోలేకపోయినా నా బాధ్యతలు మాత్రం నేను మర్చిపోలేదు. ఏమిటలా చూస్తున్నా? ఇవన్నీ నేను కొన్నానని చెప్పక్కర్లేదు, నువ్వే కొన్నానను. కానీ నువ్వు ఆవిడికి ఇంకా ద్రోహం చేస్తూనే ఉన్నావు. తిట్టరా, తిట్టు. ఇంకో 10 జన్మలకు సరిపడా తిట్టు. నీకు ఆ ఛాన్స్ లేదురా, ఎందుకంటే నీకు ఇంకో జన్మే లేదు.